నేను సినిమాకి వెళ్ళాను అనుకోండి, మా నాయనమ్మతోనో మా అమ్మ నాన్నలతోనో కలిసి ఏదైనా సినిమాకి వెళ్ళాను అనుకోండి, సినిమాలో ఎన్టీ రామారావు చూస్తే ఎన్టీ రామారావు అయిపోవాలనిపించేది. ఓకే. ఆ పాట వెనకాల బ్యాక్గ్రౌండ్లో వస్తే అంత బాగా పాడాలనిపించేది. బాపు గారి బొమ్మ చూసినప్పుడు బాపు గారి లాగా ఆర్టిస్ట్ అయిపోవాలనిపించేది. నేను ఆర్టిస్ట్ని కూడా. ఇవన్నీ సగం 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 దూరాలు జర్నీ చేసి ఆగిపోయినవి. ఓకే ఓకే. అలా అనిపించేది. మా హెడ్ మాస్టరు ఆకుల వెంకటరత్నారావు గారు. తర్వాత నాది ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్. ఓకే. రాష్ట్రీయ స్వయం సేవక సంఘం అంటే రాష్ట్రీయ అంటే రాష్ట్రం అని కాదు, దేశం అని దేశం. నమస్తే సదావత్సరే మాతృభూమే త్వయా హిందూ భూమే సుఖం వర్ధితోహం మహామంగళే పుణ్యభూమే త్వదర్థే పతత్వేషకాయో నమస్తే నమస్తే. ప్రతిరోజు ఆ సంఘంలో ఆ శాఖకు వెళ్ళినప్పుడు మా మీసాల మాస్టర్ శనగవరపు వెంకటేశ్వర్లు అనే మహాత్ముడు ఆయన దేశభక్తుల కథలు చెబుతూ చాలామందికి తెలియకుండా ఇదేదో మతం అని వ్యాప్తి చేస్తూ బీజేపీ అంటే మతం అని, ఆర్ఎస్ఎస్ అంటే అది కూడా ఏమంటారు ఓ మతం అనే ప్రాతిపదిక మీద మాట్లాడుతూ, మనది మతమే అయితే సర్వజన సమ్మతమైన మతం ప్రపంచంలో ఏదైతే ఉందో అది ఓన్లీ సనాతన ధర్మం, హిందూ మతం మాత్రమే. వీళ్ళు దేశభక్తులు. ఆర్ఎస్ఎస్ అంటే దేశభక్తులు, రాష్ట్రీయ స్వయం సేవక సంఘ. మేము అన్నార్థులు ఎక్కడుంటే మేము అక్కడ ఆదుకుంటాం. అసలు మన ఐడియాలజీ ఇది కాకుండా మేము వేరు అనుకుంటే ఈ దేశంలో ఇంకొక మతం అడుగు పెడుతుందండి? లేదండి. ఇవాళకి ఇలా పిచ్చ మాటలు మాట్లాడుతున్నా ఉపేక్షిస్తుందండి? ఎంత గొప్పవాళ్ళండి వీళ్ళు. సర్వమానవ సౌభ్రాత సమం పశ్యన్ హి సర్వత్రా సమవస్థితమీశ్వరం అంటాం. అంటే అందరిలోని సర్వప్రాణుల సుఖదుఖాలని తన సుఖదుఖాలతో పోల్చుకుని చూసేవాడు గొప్ప యోగి అని చెప్పబడుచున్నాడు అని. నువ్వు వేరు నేను వేరని చూడం, మనం అందరం ఒకటే. నీ మతం మీరు వేరే ఊరికి వెళ్తే మీరు మైకులు పెట్టి రికార్డులు వేయగలరా రావుడి మీద కృష్ణుడి మీద? నేను వెళ్ళి జయకృష్ణాం కుందామరారి పాట వేదిక మీద పాడాలనుకుంటే ఆ పాట మధ్యలోనే ఆ స్టేజ్ పక్క వచ్చి, స్వామి ఇక్కడ వేరే దేవుడి పాట మీకు తెలియదు, వేరే దేవుడి మీద పాటలు పాడితే మీరు అరెస్ట్ చేస్తారు. ఖతార్ దేశంలో, దోహా, కువైట్, నేను ముస్లిం కంట్రీస్ అన్నిటికీ వెళ్ళాను. టెన్షన్ పడిపోతున్నారు. వాళ్ళ దృష్టిలో ఏంటంటే మీ దేవుడు వేరు మా దేవుడు వేరు, మీ దేవుడు పాట పాడితే మేము ఇక్కడ వేసేస్తాం. మనం ఏంటి, మన ఇంటి చుట్టూతా మసీదులు, వాళ్ళు మైక్ పెట్టి చుట్టూతా 90% హిందువులు ఉన్న మధ్యలో ఒక మసీదు పెట్టి ఎవరికి అవసరమని అన్ని పూట్ల నమాజ్ చేస్తున్నారు. రోజుకు 5 నుండి 6 సార్లు 6 సార్లు చేస్తున్నారు అని ఎవరన్నా అడిగారా? ఎవరన్నా నిన్ను డిస్టర్బ్ చేశారా? మైక్ బంద్ చేయమని అడిగారా? ఇంకో మతం ఏమో అసలు ఊరకు ఆ 60% గోదావరి జిల్లాలో అయితే 60% మోర్ దాన్ కన్వర్షన్. మనకి డైరెక్షనే తప్ప నో డైవర్షన్, నో పర్వర్షన్, నో కన్వర్షన్. వీళ్ళు మనుషులా? వీళ్ళని ఉపేక్షించొద్దు. నేను ఒక్కొక్క మాట అంటుంటాను, భారతదేశానికి ఇతర మతాల వాళ్ళు మేము ఇక్కడ ఉంటామంటే మీరు ఉండండి, మాతో పాటు సమానంగా ఉండండి అని మనం ఆహ్వానించామంటే ఓనర్ భిక్షతో అద్దెకుండడానికి ఒకటి దిగాడు. వాడు దిగిన తర్వాత నేనే అంటే ఎలా ఊరుకుంటారు? వాడు దిగిన తర్వాత మన పక్కింట్లో వాడు ఏం చేస్తున్నాడో మనకు నిఘా ఉండద్దు? ఈ దేశంలో కూడా అంతే. ఆ నిఘా ఎందుకు లేదని అడుగుతున్నా ఇప్పటికీ నేను. అలా చేసేవాళ్ళని మాత్రమే. నాకు ప్రత్యేకంగా మతం మీద అని కాదు, నా స్నేహితుల్లో ముస్లిమ్స్ ఉన్నారు, క్రిస్టియన్స్ ఉన్నారు. ఖచ్చితంగా దాంట్లో అసలు సెకండ్ థాటే లేదు. ముస్లింకి ఇవ్వాలి అనుకున్నాం. వాడి ఐడియాలజీ ఉంటే చూడండి, వాడు ఏం చేస్తున్నాడో చూడండి. మీకు నిఘా వర్గాలు ఉన్నాయి కదా, వాడు ఏం చేస్తున్నాడో చూడండి. మన ఆఫ్టర్ ఆల్ ఉద్యోగానికి వెళ్తేనే, మీరు జాగ్రత్తగా వినండి, ఉద్యోగానికి వెళ్తేనే మీ ప్రోగ్రెస్ని బట్టి మీ శాలరీ పెరుగుతుంది, అంతేనా? మీ వర్క్ ఎబిలిటీని బట్టి మీకు శాలరీ ఇంక్రీజ్ చేస్తున్నాడు, డిజిగ్నేషన్ చేంజ్ చేస్తున్నాడు, పై స్థాయికి తీసుకెళ్తున్నాడు కదా. ప్రతి చోట అలాగే జరుగుతుంది. నేను బాగా పాడితే ఇంకో సినిమాలో అవకాశం ఇస్తారు. నేను ప్లేబ్యాక్ సింగర్గా ఉన్నప్పుడు మాట అది. నేను బాగా మాట్లాడితే ఇంకో చోట పిలుస్తారు. నేను బాగా స్టేజ్ మీద ప్రెజెంట్ చేస్తే ఇంకో చోట పిలుస్తారు. అంతే. ఎక్కడా లేకుండా సార్ మనం హిందువులు సార్ దాన్ని పిలవండి సార్ అంటే పిలుస్తారా? అసలు ఒక మనిషి మీద అంత నిఘా ఉన్నప్పుడు, అంత అబ్జర్వేషన్ ఉన్నప్పుడు, అబ్జర్వేషన్ మీద నీ క్వాలిటీ మీద నీ దీని మీదే నీ నెక్స్ట్ లెవెల్ ఆధారపడి ఉన్నప్పుడు వీళ్ళందరినీ మన దేశంలోకి ఆహ్వానించినప్పుడు, పైగా వీళ్ళందరూ ఏంటి, ఒకప్పుడు దేశాన్ని నాశనం చేయడానికి సంకల్పించిన జాతులు. అవునా కదా? మనం మాట్లాడిన దాంట్లో సత్యమే ఉంది. పుస్తకాల్లోకి వెళ్ళిపోయి మన సనాతన ధర్మం నుంచి మన చాలా మ్యాక్సిమం దూరం చేయడానికి ఈ మ్యాక్స్ ముల్లర్ లాంటి వాళ్ళు చేసే మహాప్రయత్నాలు చాలా ఉన్నాయి. లోపలికి వెళ్తే ఇప్పుడు ఒక్కొక్కటి అసలు బ్రహ్మాండంగా బద్దలు అయిపోతుంది. ఏమంటే తేనె తీగ తుట్టిలాగా ఇప్పుడు తెలుస్తున్నాయి కూడా.
వీళ్ళేమో కన్వర్షన్ పేరుతో హిందువుల్ని తల్లుల నుంచి దూరం చేస్తున్నారు. హిందూయిజం అంటే తల్లి అండి, భారతమాత కనపడదు, ఈ దేశాన్ని తల్లిలాగా భావిస్తున్నాం అన్నది గొప్ప రసార్ద్రమైన ఏమంటారు భావం. అది ఈ సెన్స్ నీకు లేకపోవటం వల్ల కదా వాడెవడో ఒక పార్టీకి అధినేత కూడా వాట్ ఈజ్ భారతమాత అంటున్నాడు. వాడు లిల్లీ పుట్లు కదా వీళ్ళందరూ జ్ఞానానికి సంబంధించి అక్కడి నుంచి హిమాలయాల నుంచి చూస్తే, హిమాలయం అనేది జ్ఞానం అనుకుంటే అక్కడి నుంచి చూస్తే ఎంత అసలు వీళ్ళు ఎప్పటికి ఎదుగుతారు వీళ్ళు.